రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని సామినేని ఉదయభాను ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని వైసీపీ పార్టీ కార్యాలయం వేదికగా నియోజకవర్గంలో కూటమి నుండి గెలిచిన శ్రీరామ్ తాతయ్యకు అభినందనలు తెలిపిన సామినేని టీడీపీ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని తెలిపారు. మేము కూడా 2019లో శాసనసభ్యునిగా విజయం సాధించినా ఎక్కడ కూడా దాడులకు పాల్పడలేదని అన్నారు. మాపై ఇటువంటి దాడులు వెంటనే ఆపివేయాలి, లేదంటే మేము కూడా తిరగబడతామన్న సామినేని 3 పార్టీలు కలిసి రావడం వల్లే కూటమికి విజయం దక్కిందన్నారు. నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. దాన్ని కూడా గుణపం పెట్టి పొడి చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాళ్ళను కూడా పీకేశారు. అది జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల విధ్వంసకాండలు చేస్తూ ఉన్నారు. అలానే జిల్లా చూస్తే కొడాలి నాని మాజీ మంత్రి అతని ఇంటి మీద దాడి చేయటం, పేరు నాని ఇంటి మీద దాడి చేయటం, విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం, ఇటువంటి వికృత శాస్త్రాలు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం. మాకు ఓట్లు వచ్చినాయి, 40% ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు, 40%. అయితే మీకేంటంటే 3 పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజారిటీ స్థానాలు వచ్చినాయి. దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు. మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు మేము కూడా గెలిచాం. 2019లో ఇదే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడ